సంగారెడ్డి జిల్లా సింగూరు ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండిపోవడంతో నీటిపారుదల శాఖ అధికారులు జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి కలిసి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహతో కలిసి 4-6 నెంబర్లు గల 2 గేట్లను 1.50 మీటర్ల ఎత్తున ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. 2 గేట్ల ద్వారా 16,284 క్యూసెక్ల జెన్కో పవర్ ఉత్పత్తికి 2,822 క్యూసెక్లు మొత్తంగా అవుట్ఫ్లో 19,106 క్యూసెక్ల నీరు విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా దామోదర్ రాజనరసింహ మాట్లాడారు. ప్రాజెక్టు నుండి నీటిని విడుదల చేయడంతో ఉధృతంగా ప్రవహిస్తున్న నీటి జోలికి దిగువ ప్రాంతాల్లోని ప్రజలు వెళ్లకూడదని అందరూ అప్రమత్తంగా ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. డ్యాంలోకి ప్రస్తుతం 33,871 క్యూసెక్ల నీటి ఇన్ఫ్లో కొనసాగుతుందని ప్రాజెక్టు అధికారులు వెల్లడించారు.
సంగారెడ్డి జిల్లాకి ఒక తాళమానికంగా ఉన్న సింగూరు జలాశయం గత 2-3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఆ వరద ఉధృతికి పూర్తి స్థాయిలో నిండి జలకలలాడుతూ ఉంది. అయితే దాని పూర్తి సామర్థ్యం 29 పాయింట్ చిల్లర కాగా ప్రస్తుతం 28 పాయింట్ చిల్లరకు చేరుకుంది. అయితే దీనిని దృష్టిలో పెట్టుకొని ముందు జాగ్రత్తగా స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ, జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతితో కలిసి ఈరోజు 2 గేట్లను ఎత్తి దిగువ ప్రాంతానికి నీటిని వదలడం జరిగింది. అయితే ఈ నీటి ఉధృతి ఎక్కువ ఉండడంతో దిగువ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండి జాగ్రత్తలు పాటించాలని వాళ్ళు కోరడం జరిగింది. అదేవిధంగా అధికారులను కూడా ఎవరిని కూడా మత్స్యకారులను కానీ ప్రజలను కానీ ఆ డ్యామ్ వద్దకు కానీ ఆయా ప్రాంతాల వరద నీటి ప్రాంతాల వద్దకు వెళ్ళొద్దని చెప్పేసి అధికారులను చూసుకోమని చెప్పేసి వాళ్ళు ఆదేశించడం జరిగింది.